ప్రకాశం జిల్లా పెద్దతోర్నాల మండలంలోని వైచర్లపల్లి మల్లికార్జునపురం మోడల్ స్కూల్ నందు ఎర్రకొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పుస్తకమే మంచి స్నేహితుడు, గురువును గౌరవించండి, సమాజంలో మీకు గౌరవం లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి గౌరవంగా ఉండాలన్నారు. కష్టపడి చదవండి, రేపటి భవిష్యత్తుకు ఆదర్శవంతులుగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. Thank you, sirs. Thank you very much. My felicitation program follows. Nagaraja, A. Krishnan, I request all these students to be on the stage. Sudhakar Reddy garu, TNTUC Chief Secretary. On the base. May I also take the pleasure to invite Ramakrishna garu, Malakunda. మీరందరూ కూడా ఒక లక్ష్యంతో చదవాలి. నేను ఖచ్చితంగా ఇది కావాలి. నువ్వు వ్యాపారం పెట్టుకోవాలన్నా చదువు లేకపోతే వ్యాపారం చేయలేదు. ఏదన్నా ఒక ఊరికి బస్ స్టాండ్కి బస్సు ఎక్కాలన్నా అక్షరాలు లేకపోతే ఎక్కలేము. ఇవన్నీ ఒక లక్ష్యం పెట్టుకొని మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మహిళల ఆడపిల్లలే అగ్రగాములు ఈరోజు ఉంటున్నారు. అందుకని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవిస్తే మనం చదువు వస్తుంది. ఫస్ట్ ఒక ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, టీచర్స్ని అందరినీ గౌరవిస్తే మనకు డెఫినెట్గా చదువు వస్తుంది. తర్వాత పుస్తకాలలో ఎక్కువ గడిపేదానికి ప్రయత్నం చేయండి. చాలా మంది పుస్తకాలు పట్టుకుని నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. వస్తుందా? ఎత్తని చేతులు ఎత్తండి, పుస్తకం పట్టుకుని నిద్ర ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ప్రిన్సిపల్ ఎవరు, టీచర్లు ఎవరే మనకు ఎత్తండి ప్లీజ్. ఎత్తాను. వెరీ గుడ్. ఒక అమ్మాయి ఎత్తింది. చెప్తానంటే దాని మీద శ్రద్ధ ఉంటే నిద్ర రాదు. ఆ పాప నిజాయితీ కాదు కాబట్టి ఎత్తింది. చాలా మంది నిద్రపోయేవాళ్ళు అన్నారు, ఎత్తలేదు, నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ముందు పుస్తకం ఎదురుగా పుస్తకాల దగ్గర పెట్టుకొని ఎక్కువ టైం ఎంతవరకు ఉంటుందో మీరు అంతవరకు ముందు ప్రయత్నం చేయండి. తర్వాత చదువు దానంతా అదే వస్తుంది. అసలు మీకు ఓపిక లేకపోతే చదువు రాదు. వచ్చినప్పుడు అడిగాను, ఇక్కడ ఎందుకు పెట్టారు కాలేజీ. ఆ రోజు ఈ శాంక్షన్స్ వచ్చినాక ఎక్కడ కూడా సైట్ క్లియరెన్స్ అనేది లేదు, ఎవరు ఇవ్వలేదు. ఆయన గుండె ధైర్యం చేసుకొని వచ్చి కొండల మధ్య పెట్టాడు. ఈరోజు ఈ మండలంలో కొండ ప్రాంతమైన ఇంటీరియర్ ప్లేస్ అయినా ఈ మండలంలో మంచి ఫలితాలు సాధించినందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్న పిల్లలందరూ కూడా. ఒక మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. జెడ్పీ హై స్కూల్లో కానీ మోడల్ స్కూల్స్లో మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా తెలియకల వాళ్ళు. వీరికంటే ఈరోజు కార్పొరేట్ హై స్కూల్ కాలేజీలో చదివేటటువంటి అక్కడ చెప్పేటటువంటి టీచింగ్ చేసిన స్టాఫ్ నథింగ్. అందుకని అది కూడా మనం ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ టైం ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరినీ కూడా గుర్తించి కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీల్లో మనం చదివించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారి. ఇక్కడ ఏదైనా నిర్బంధ విధి ఉందా? లేదు కదా. ఇక్కడ ఖచ్చితంగా మంచి
స్టాఫ్, మంచి వాతావరణం ఉంది. చక్కగా మీరందరూ చదువుకోండి. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ఈరోజు కిట్స్ పంపిణీ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, చదువు పట్ల ఆసక్తి కలిగించేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ మోడల్ స్కూల్కే కాదు, ఈ నియోజకవర్గంలో నేను అందరూ కూడా చాలా